ఘనమైన వేడుకలకు సంతోషాల పండుగలకు గత 3 దశాబ్దాలుగా మీ కుటుంబంలో జరిగే ప్రతి తీపి జ్ఞాపకానికి ప్రత్యేకం శ్రీ మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ, మెయిన్ రోడ్, కగరపు వలస. శుభకార్యాలకు, ఫంక్షన్లకు ఆర్డర్లపై సప్లై చేయబడును. గత ఎన్నికల ముందు సరైన అనుకూల మీడియా లేకపోవడం, ఎల్లో మీడియాలో తప్పుడు వార్తలు, సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణమని విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు అన్నారు. విశాఖ జిల్లా పద్మనాభం మండలం జిల్లా పరిషత్ అతిథి గృహ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పద్మనాభం మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామ స్థాయి నుంచి సోషల్ మీడియాను బలోపేతం చేయడంతో పాటు గ్రామాన కమిటీలు బలోపేతం చేయడం జరుగుతుందని అన్నారు. పార్టీని నమ్ముకున్న ప్రతి కార్యకర్తకు భరోసా ఉంటుందని గుర్తు చేశారు. జగనన్న సంతకంతో కూడిన గుర్తింపు కార్డు కార్యకర్తలకు భరోసాను గుర్తు చేస్తుందన్నారు. ఇకపై ఏ ఒక్కరూ నిరాశ చెందనవసరం లేదని స్థానిక నాయకులు కార్యకర్తల్లోనూ ఉత్తేజాన్ని నింపుతూ ప్రసంగించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ గిరిబాబు పుట్టినరోజును పురస్కరించుకుని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. పద్మనాభం మండల పార్టీ అధ్యక్షుడు కోరడ లక్ష్మణరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా విశాఖ జిల్లా అధ్యక్షులు కెకే రాజు, భీమిలి నియోజకవర్గ పరిశీలకులు తైనాల విజయకుమార్ మరియు ఆనందపురం, భీమిలి మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గత 5 సంవత్సరాల్లో మనం ఎంతో మంచి పరిపాలన చేసిన గౌరవనీయులు వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 2019, 24 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో అనేకమైన కార్యక్రమాలు చేసుకున్నాం. ఈ రాష్ట్రంలో కాదు, దేశంలోనే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో మేటిగా చేసుకొని పక్క రాష్ట్రాలు కూడా వచ్చి ఆనాడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఇంత మంచి పరిపాలన జరుగుతుందని చెప్పి అనేక మంచి కార్యక్రమాలను పరిశీలన చేసిన పరిపాలనే గత 5 సంవత్సరాల్లో మనం చేశాం. కానీ కొన్ని మీడియా వల్ల, మనకి కొన్ని పత్రికలు లేకపోవడం వల్ల, మనమే దుష్ప్రచారం చేయడం వల్ల, ఆ దుష్ప్రచారాన్ని ఈ మీడియా సంస్థల్ని లేకపోవడం వల్ల మనం దాన్ని అడ్డుకట్టేయలేకపోవడం వల్ల ఓటమి చెందాం. ఎలా మనం అడ్డుకట్టేయలేకపోయాం? ఆనాడు పార్టీ పునర్నిర్మాణం చేసుకోలేకపోయాం. గ్రామ స్థాయిలో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త నాయకుడు ఈ కార్యక్రమాన్ని మనం చేసామని చెప్పుకునే వ్యవస్థని ఆనాడు మనం ఏర్పాటు చేసుకోలేకపోవడం వల్ల, దాన్ని ధీటుగా మనం ఎదుర్కోలేకపోవడం వల్ల, కేవలం మీడియా ప్రచారంతోనో దుష్ప్రచారం వల్లే మనం ఓటమి చెందిన పరిస్థితి మనం తెలుసుకున్నాం. ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మనం చేసిన కార్యక్రమాలు ఇవాళ ఈ 2 సంవత్సరాల కాలంలో ఇవాళ ప్రజలందరూ కూడా గ్రామాల్లో ఇప్పటికే ప్రజలందరూ కూడా ఆలోచనలో పడ్డారు. మనం మోసపోయాం కేవలం మీడియా వల్ల. ఆ రోజు మన సోషల్ మీడియా బలంగా లేకపోవడం వల్ల, లేదు మన దగ్గర టీవీలు ఛానల్ లేకపోవడం వల్ల ఈ రాష్ట్రంలో ఏదో జరిగిపోయింది. ఈ రాష్ట్రంలో అనేక రకాల దుష్ప్రచారం చేసి మన ఓటమికి ప్రధానమైన కారకమయ్యారు. కారణం ఆ రోజు నా ముందు పెద్దలు చెప్పాడు, నా ముందు సోదరుడు రాంబాబు చాలా పూర్వపుషంగా చెప్పాడు. చాలా విషయాలు నిర్మమాటంగా చెప్పాడు. ఏదో రాజకీయాల్లో నాయకత్వం ఉన్నాం, మన ఏదో నాయకుల కోసమో నాయకత్వాన్ని అభిమానించడం లేదా వారి తాలూకా మానవ పొందాలనో ఆయన చేయలే. ఆయన క్షేత్రస్థాయిలో నాయకత్వం చేసేవాడు కాబట్టి ఆయన ఆలోచన గ్రామ స్థాయి నుంచి, ఒక వార్డు స్థాయి నుంచి ఉన్న మన కార్యకర్తకు ఉన్న ఇబ్బందులు, అధికారం వస్తే మనం ఏ రకంగా పరిపాలన చేశామో రేపు రాబోయే కాలంలో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త ఆ రకంగా ఇబ్బంది పడకూడదని చెప్పి వేగాల కూలంకషంగా మా అందరికీ కూడా తెలియజేశారు. ఇది రేపు రాబోయే కాలంలో ఇవాళ ఏదైతే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త అని చెప్పి నీకు ఐడెంటిటీ కార్డు ఇస్తామో, ఆ ఐడెంటిటీ కార్డే రేపు నీ ద్వారా ప్రజానీకానికి సంక్షేమ కార్యక్రమానికి ఈ పరిపాలన నీ ద్వారా జరగాలనే ఆలోచనతోనే ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. గతంలో జరిగిన తప్పు మళ్ళీ జరగకూడదు. గతంలో చేసిన మన దుష్ప్రచారాలు రేపు మన గ్రామాల్లో తిప్పుకొట్టే కార్యక్రమం చేయాలి.